హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇలాంటి న్యూ ఇయర్ మనం ఎన్నో హ్యాపీగా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది హెల్త్. అలాగే మన హెల్త్తో పాటు మన పిల్లల హెల్త్ కూడా అలాగే బాగుండాలని కోరుతున్నాను. సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఫ్యూ టిప్స్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ హెల్త్ అమాంగ్ ద ఫ్యామిలీ. సో బేసిక్గా ఏంటంటే పిల్లల్లో నవ్ డేస్ ఎక్కువ డెవలప్ అవుతున్నది ఒక ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్స్ ఒకటి, తర్వాత క్యాన్సర్ కేసెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి పిల్లల్లో. సో ఇది ఎందుకు వస్తుందంటే వై బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దర్ లైఫ్ స్టైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్ స్టెప్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ అండ్ దర్ ఫుడ్ హ్యాబిట్స్. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు టేక్ ద రిజల్యూషన్ ఇస్ టు స్టాప్ టేకింగ్ ఆల్ ద ప్యాక్డ్ ఫుడ్స్ అండ్ అన్ని సాల్టెడ్ చిప్స్ అన్ని ఇస్తారు కదా. దీంట్లో ఏంటంటే ఎన్నో యాడెడ్ కెమికల్స్ ఉంటాయి. ఈ యాడెడ్ కెమికల్స్ వల్ల ఏమవుతుందంటే టాక్సిన్స్ అనేది బాడీలో పెరిగిపోయి ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాక్సిన్స్ అనేది చాలా పెరిగిపోయి అది ఏమవుతుందంటే సెల్స్ని అంతా డిప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల డిఫరెంట్ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతా ఉన్నాయి. ఈ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అలాగే సాల్టెడ్ చిప్స్ ఇస్తాం చూడండి, దాంట్లో ఏంటంటే యాడెడ్ సాల్ట్స్ ఉంటుంది, ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల రీసెంట్గా చాలా మంది చిన్న పిల్లల్లోనే హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. సో వై వీఆర్ టేకింగ్ దిస్ రిస్క్ వెన్ వీ నో ఇట్ ఈస్ రాంగ్ డైట్ for the children. So my dear children and my dear parents, please do take care of the diet what is being carried on and the activity and the lifestyle what everybody is following. So ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే స్టార్ట్ చేసేయండి and stop taking that trans fats foods and the salted beverages and then the packed foods, so which is really not healthy for us in the long run. So hope this reel is definitely helping you out for a very good health. So please do follow this. Thank you.